ఇక ఆన్లైన్ గేమింగ్ను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025కి లోక్సభలో ఆమోదం లభించింది సార్. సో ఈ బిల్లు ప్రకారం ఆన్లైన్ మనీ గేమ్లు నిర్వహించిన, ప్రచారం చేసిన జైలు శిక్ష, అలాగే భారీ జరిమానా విధిస్తారు. ఏంటి సార్ ఈ బిల్లు ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ఈ బిల్లు తేవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ఒక 1000 కోట్ల పరిశ్రమ, మామూలుది కాదు. ఇప్పుడు యూపీఐ డేటా ప్రకారం ఏప్రిల్ జూలై మధ్యకాలంలో ఇవాళ మీడియాలో వచ్చిన కథనం కోట్ చేసి నేను ఇండిపెండెంట్గా వెరిఫై చేయలేదు, 41,000 crore 41,000 కోట్లట కేవలం ఏప్రిల్ టు జూలై మధ్య కాలంలోనే. చూడండి ఏ స్థాయిలో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారో చూడండి. సో ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల ఒకటి ప్రభుత్వం ఆందోళన ఏంటంటే ఈ డబ్బులు వల్ల ఆఫ్షోర్ అకౌంట్స్లో పార్కింగ్ చేసి మనీ లాండరింగ్ జరుగుతుంది, ఈవెన్ టెర్రర్ ఫైనాన్సింగ్ కూడా ఇది ఉపయోగించుకుంటున్నారు అన్నది ప్రభుత్వ ఆరోపణ. ఎందుకంటే ఈ ఆన్లైన్ గేమింగ్లో మనీ చేతులు మారడం ద్వారా 1000 కోట్ల రూపాయలు ప్రమాదకరమైన వారి చేతుల్లోకి వెళ్తుంది అని. రెండవది ముఖ్యమైనది మనందరికీ చుట్టూ ఉన్న సమాజంలో తెలిసింది సామాజిక ఆర్థిక కోణం. ఇవాళ మన ఇళ్లలో మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలోనే కనబడుతుంది. చూడండి 10వ తరగతి 9వ తరగతి చదువుతున్న పిల్లవాడు కూడా తల్లి కార్డు తీసుకోనో తండ్రి కార్డు తీసుకొని గేమ్ ఆడి డబ్బులు కోల్పోవడం చూస్తున్నాం మనం. సో ఆన్లైన్ రెమీ అని, అలాగే ఆన్లైన్ గేమ్స్, ఇతర రకాల గేమ్స్ ఆడుతూ డబ్బులు కోల్పోవడం, కుటుంబాలు దివాలా తీయడము, పిల్లల యువకులు ఆత్మహత్యలు చేసుకోవడము, అప్పుల పాలవడము ఒక పెద్ద సోషల్ ఎకనామిక్ క్రైసిస్ పాయింట్గా మారిపోయింది ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ. అందువల్ల దీన్ని నివారించడానికి, ఒక సామాజిక ఆర్థిక సంక్షోభానికి కారణమవుతున్నటువంటి ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీని నిరోధించడానికి ఒక ప్రభుత్వం తీసుకున్న చర్య. సో అందువల్ల చాలా కఠినమైన శిక్షలు కూడా వినట్లు నిర్వహిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,00,000 వరకు ఫైన్ కూడా వేస్తారు. ఈవెన్ అడ్వర్టైజ్ చేసిన, ప్రమోట్ చేసిన, ఇప్పుడు మనం ఇటీవల సినిమా ప్రముఖులపై కూడా ఆన్లైన్ గేమ్స్ను ప్రమోట్ చేశారని చెప్పి వాళ్ళపైన కేసులు కూడా పెట్టారు. సో ఆ కేసులు ఇప్పుడు ఇంకా కఠినతరం అవుతాయి. మీకు వారికి ఒకవేళ ఎవరైనా యాక్టర్ ప్రమోట్ చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు కూడా జరిమానా పడుతుంది. సో అందువల్ల నిర్వహించడమే కాదు, ప్రమోట్ చేయడం కూడా ఒక పెద్ద నేరంగా ఇది మారిపోతుంది. సో సహజంగా గేమింగ్ ఇండస్ట్రీ వాదన ఏంటంటే దీనివల్ల ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ఆదాయాన్ని కోల్పోతుంది. ఒక అంచనా ప్రకారం జిఎస్టీ ద్వారానే $4 బిలియన్, $400 కోట్ల కోల్పోతుంది అని ఒక అంచనా. అది అగైన్ సబ్జెక్ట్ టు ఇండిపెండెంట్ వెరిఫికేషన్. మీడియాలో వచ్చిన ఫిగర్ నేను చెప్తున్నాను. బట్ ఒకటి మాత్రం నిజం, భారీ ఎత్తున ప్రభుత్వానికి కూడా ఆదాయం కోల్పోవచ్చు. కానీ సమస్య ఏంటి? ప్రభుత్వానికి ఆదాయం కాదు కదా, ఒక సమాజంలో ఒక సంక్షోభంగా మారినటువంటి ప్రజలు అడిక్ట్ అయిపోయి డబ్బులు కోల్పోతుంటే, ఈ గ్యాంబ్లింగ్ లాగా మారిపోతే దీనికి ఎలా అడ్డుపట్ట వేయాలా వద్దా? అయితే ఇక్కడ ఒక వాదన మొదటి నుంచి కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ నిషేధించాలా, నియంత్రించాలా, నివారించాలా అని చర్చ జరిగినప్పుడు కూడా ఒక డిబేట్ ముందుకు వస్తుంది. స్కిల్ వర్సెస్ లక్. గేమ్స్లో కూడా 2 రకాలు ఉంటాయి, స్కిల్స్ అండ్ గేమ్స్. ఈవెన్ స్కిల్ గేమింగ్ ఇండస్ట్రీలో కూడా 2 లక్షల మంది దాకా ఉపాధి కూడా పొందుతున్నారని. స్కిల్ గేమ్ అంటే ఒక నైపుణ్యంతో ఆడే గేమ్, నీకు లక్తో ఆడే గేమ్, ఈ రెండింటి మధ్య తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఆఫ్లైన్ గేమ్స్ కూడా ఉంటాయి, షూటింగ్ ఉంటుంది, నువ్వు కరెక్ట్గా కనుక షూట్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి, గురి తప్పితే డబ్బులు పోతాయి. ఉదాహరణకు ఇందులో స్కిల్ ఉంది, ఇలా లక్కేం లేదు. సో నీకు కనుక షూటింగ్ సరిగ్గా వస్తే అవుతారు. కానీ ఇవాళ ప్యాకార్డ్ ఆడుతారు, మనకు ప్యాకార్డ్లో నీ కార్డు పడితే నీ అదృష్టం. అఫ్కోర్స్ కొంత స్కిల్ ఉండవచ్చు, కార్డు ఎప్పుడు నువ్వు ప్యాక్ చేయాలి, ఎప్పుడు ఏ కార్డు వెయ్యాలి, ఏ సీక్వెన్స్ను కాపాడుకోవాలి, ఇందులో కొంత స్కిల్ ఉంటే ఉండవచ్చు, లేదని నేను అంటలేను. కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ అయితే లక్కే కదా. నీకు ఫస్ట్ కార్డ్స్ పడడం కానీ ఎదుటి వాళ్ళు కార్డు వేయడం కానీ నీ చేతిలో లేదు. ఫస్ట్ నీకు ఏ కార్డ్స్ పడతాయో నీ చేతిలో లేదు, తర్వాత నీ పక్కవాడు ఏ కార్డు కింద కొడతాడో నీ చేతిలో లేదు. ఈ 2 లక్కే.
ఆ తర్వాత నీ కార్డ్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, నువ్వు సీక్వెన్స్ను ఎలా కాపాడుకోవాలి, ఏది పడేయాలి, ఏది ఉంచుకోవాలి, ప్యాక్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, రిస్క్ ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ కూడా కొంత స్కిల్ ఉండొచ్చు, ఒక సమ్ ఎలిమెంట్ ఆఫ్ స్కిల్. కానీ మోర్ దెన్ దట్ బేసికల్లీ లక్. సో ఇప్పుడు స్కిల్ కొన్నోమో కంప్లీట్, నీకు మీకు 2 ఉదాహరణలు ఇచ్చాను. షూటింగ్ ఏమో టోటలీ స్కిల్ అది, నీకేం లక్ ఏం లేదు. నువ్వు కరెక్ట్గా కొట్టగలిగితే నీకు టాలెంట్ నైపుణ్యం ఉంటే కొడతావు. రెండవదేమో ప్యాక్ ఆటలో ఎక్కువ పార్ట్ లక్. ఏదన్నా కొద్దిగా ఎలిమెంట్ ఆఫ్ స్కిల్, ఆట నైపుణ్యం ఉంటే ఉండవచ్చు. అందుకే మీకు బాగా నైపుణ్యం ఉన్నవాడేమో గెలుస్తుంటాడు, కొత్తగా ఆట మొదలుపెట్టినవాడు ఓడిపోతుంటాడు. ఎందుకంటే దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ స్కిల్ ఉండొచ్చు. కానీ ఎక్కువ భాగం మీకు ఇట్ ఇస్ మోర్ లక్కే. సో అందువల్ల స్కిల్ గేమింగ్ ఇండస్ట్రీని కూడా మీరు ఎలా శిక్షిస్తారు? లక్ బేస్డ్ ఇండస్ట్రీ ఏమో గ్యాంబ్లింగ్, ప్యూర్లీ గ్యాంబ్లింగ్. స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీ ఏమో దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ నైపుణ్యం. సో దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది వాదన. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డే ట్రేడింగ్ లేదా, అది కూడా ఒక రకంగా గ్యాంబ్లింగ్ లాగానే మారిపోయింది కదా అని. కానీ దట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ గ్యాంబ్లింగ్. నిజమే, డే ట్రేడింగ్లో నష్టాలు పొందేవారు ఎక్కువ మంది ఉంటారు. చాలా ఎక్కువ నైపుణ్యం ఉన్నవాడు ఏమైనా నిలబడతాడేమో, కానీ ఎక్కువ భాగం నష్టపోతుంటారు. సో అందువల్ల స్టాక్ మార్కెట్లో కూడా ఈ రకమైన, అంటే గ్యాంబ్లింగ్గా మనం పోల్చలేం, కానీ స్పెక్యులేటివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ వల్ల ఈ స్టాక్ మార్కెట్ కూడా సామాన్యుడికి, రిటైల్ ఇన్వెస్టర్కు పెద్ద ప్రమాదంగా మారుతుంది. అందుకే అందరూ అడ్వైజ్ చేసేది, అయ్యా డే ట్రేడింగ్ చేయకు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చెయ్యి, లేకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిప్ లాంటి మ్యూచువల్ ఫండ్స్లో వచ్చాయి. అష్యూర్డ్ రిటర్న్ ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ కూడా వచ్చాయి. అంటే గవర్నమెంట్ బాండ్లలో, ఇతర వాటిల్లో పెట్టి రీజనబుల్ అష్యూరెన్స్ కూడా ఉంటుంది మీకు, అందులో పెట్టండి అని అంటున్నారు. అక్కడన్నా కనీసం రిస్క్ టేకింగ్ అపటైట్ ఎంత ఉంది అని కొంత చూసుకొని పెట్టాలి. బట్ అక్కడ కూడా స్టాక్ మార్కెట్లో ఆందోళన కలుగుతుంది. కానీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్కు, ఆన్లైన్ గేమ్కు మనం పోల్చలేము. అందువల్ల ఇప్పుడు వాదన ఈ బిల్లు స్కిల్ లక్ అనే తేడా చూడదు. ఎందుకంటే ఏది స్కిల్ బేస్డ్, ఏది లక్ బేస్డ్ అనేది నిర్ధారించడం సులభం కాదు. అందుకే ఈ ప్రస్తుతం ప్రభుత్వం తెస్తున్న బిల్లు ఇట్ కంబైన్స్ స్కిల్ లక్ అనే సంబంధం లేకుండా ఉంటుంది. అలాంటప్పుడు మరి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. గేమింగ్ ఇండస్ట్రీ ఇస్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ, వందల కోట్ల రూపాయల వ్యవస్థ అది. దాంట్లో 100 లక్షలాది మంది ఉపాధి కూడా పొందుతున్నారు కదా. దానికి పరిష్కారం ఏంటంటే ద ఇండస్ట్రీ హ్యాస్ టు రీఇన్వెంట్ ఇట్సెల్ఫ్. మొత్తానికి ఆన్లైన్ గేమ్స్ నేను నిషేధించడం లేదు. ఆన్లైన్ గేమ్స్లో డబ్బు పెట్టి గేమ్ ఆడడాన్ని మాత్రమే ఈ బిల్లు నిషేధిస్తుంది. స్టిల్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ గేమ్స్ ఉంటాయి, స్పాన్సర్షిప్ గేమ్స్, అవి ఆడుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ గేమ్ మొత్తం ఆన్లైన్లో గేమే ఉండొద్దు అని కాదు. అయితే ఒక ఆందోళన ఏముంది అంటే, మీరు ఎంత నిషేధించినా ఏ నిషేధమైనా దుర్వినియోగానికే కారణమవుతుంది. నిషేధం కాదు, అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది ఒక జనరల్ సూత్రం చెప్తారు, కరెక్టే. కానీ అవేర్నెస్సే ఫైనల్గా పరిష్కారం. కానీ నిషేధం విధిస్తే ఏమవుతుందంటే చాలా మట్టుకు తగ్గుతుంది. మీకు కొంత మేరకు నువ్వు అవాయిడ్ చేయకపోవచ్చు. ఎందుకంటే విపిఎన్స్ అంటారు, వర్చువల్ నెట్వర్క్స్ ద్వారా ఆడచ్చు, డార్క్ వెబ్ ద్వారా ఆడచ్చు. కానీ అందరికీ టెక్నాలజీ తెలవాలని రూల్ లేదు. ఇప్పుడేమో మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే నువ్వు ఆన్లైన్ ఆడుకోవచ్చు, చాలా సులభంగా ఆన్లైన్ రెమీనో, ఆన్లైన్ పోకరు ఆడుకోవచ్చు. కానీ మీకు విపిఎన్ల ద్వారా, వర్చువల్ నెట్వర్క్ ద్వారా, డార్క్ వెబ్ ద్వారా ఆడాలి అంటే ఆ నైపుణ్యం అందరికీ సాధ్యం కాదు. అందువల్ల గణనీయంగా తగ్గుతుంది, దానికి ఏమీ కాదని లేదు. సో కానీ కొంత మిస్యూజ్ ఉంటే ఉండవచ్చు, నేను కాదని అన్నాను. కానీ ఫండమెంటల్గా ఇంత చాలా మట్టుకు నియంత్రించబడుతుంది. తర్వాత ఇప్పటికీ కూడా ఆన్లైన్లో గేమ్స్ నిషేధించడం లేదు. ఆన్లైన్ గేమ్స్లో మనీ పెట్టి ఆడే గేమ్స్నే నిషేధిస్తుంది. ఇప్పుడు మీకు ఈ స్పాన్సర్షిప్ పేరిట, అడ్వర్టైజింగ్ ద్వారా, అలాగే సబ్స్క్రిప్షన్ ద్వారా స్టిల్ యూ కెన్ ఎర్న్ మనీ. దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. నీకు ఆన్లైన్ గేమ్ ఇప్పటికీ కూడా ఎవరైనా ఒక క్రియేటివ్ గేమ్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ గేమ్ను ఒక 50 లక్షల మంది ఆడారనుకోండి, ఆటోమేటిక్గా అడ్వర్టైజ్మెంట్ ద్వారా వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో క్రియేటర్లకు మనకు ఎలా వస్తున్నాయి డబ్బులు? మనం గ్యాంబ్లింగ్ ఆడుతున్నామా? మనం ఏమి ఛార్జ్ చేస్తున్నామా? ఈవెన్ వ్యూవర్ని కూడా ఛార్జ్ చేయడం లేదు కదా.
కానీ వ్యూవర్స్ నీకు ఎక్కువ మంది వ్యూ చూసి ఎక్కువ టైం చూస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ వస్తుంది కదా. అందువల్ల ఈ మోడల్ రెవెన్యూ మోడల్ ఏమి రీఇన్వెంట్ చేయొచ్చు. అందువల్ల నిజంగానే ఒక గేమ్ చాలా పాపులర్ గేమ్ అనుకోండి, ఇప్పుడు లక్షలాది మంది ఆడారనుకోండి, సబ్స్క్రిప్షన్ పెట్టుకోండి మీరు. ఉదాహరణకు నువ్వు ఒక వెరీ వెరీ క్రియేటివ్ స్కిల్ బేస్డ్ గేమ్ ఇంట్రొడ్యూస్ చేశావు, 100 రూపాయలు సబ్స్క్రిప్షన్ పెట్టు. ఆ 100 రూపాయల సబ్స్క్రిప్షన్ 1,00,000 మంది ఆడారనుకోండి, నీకు ఆటోమేటిక్గా 1,00,00,000 రూపాయలు వస్తాయి కదా మంత్లీ సబ్స్క్రిప్షన్ 100 రూపాయలు పెడితే. సో మరి నీకు డబ్బులు ఎక్కడ పోతున్నాయి? అందువల్ల టోటల్గా గేమింగ్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది అనడం కూడా కరెక్ట్ కాదు. గేమింగ్ ఇండస్ట్రీ రీఇన్వెంట్ చేసుకోవాలి. స్పాన్సర్షిప్ ఇప్పుడు ఉదాహరణకు ఇదే బిల్లులో చెప్పారు, ఈ స్పోర్ట్స్ను ప్రమోట్ చేస్తామని, అంటే ఆన్లైన్ క్రీడల్ని ప్రమోట్ చేస్తాం, ఈవెన్ టోర్నమెంట్స్ కూడా ఆడొచ్చు, రీసెర్చ్ కూడా ఎంకరేజ్ చేస్తామని. సో ఆన్లైన్ గేమ్స్, కొత్త కొత్త ఆన్లైన్ గేమ్స్ సృష్టించవచ్చు. ఆ గేమ్స్ ద్వారా మీకు స్పాన్సర్షిప్ పెట్టి టోర్నమెంట్ పెట్టవచ్చు. ఇప్పుడు ఐపీఎల్ లాంటి మ్యాచ్లు మీకు ఆన్లైన్లో కూడా ఆడచ్చు. అల్టిమేట్గా స్పాన్సర్షిప్లు, అడ్వర్టైజ్మెంట్లు, సబ్స్క్రిప్షన్ల ద్వారా రెవెన్యూ స్ట్రీమ్ జనరేట్ చేయొచ్చు. గ్యాంబ్లింగ్ ద్వారా రెవెన్యూ స్ట్రీమ్ ఉండకూడదు అని ఆడేది. ఇప్పుడు ప్యాకాట మీద కూడా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఒక పంచాయతీకి పోటీ చేసిన ఒక అతను పబ్లిక్గా ప్యాకాట్ ఆడుతూ దొరికిపోతే అతని పైన కేసు పెట్టి శిక్ష పడ్డది. అయినా అతను పంచాయతీ గెలిచిన తర్వాత ఓడిపోయిన వాడు కేసు పెట్టాడు. ఇంకా ఈయన ప్యాకాట్ ఆడి గ్యాంబ్లింగ్ చట్టం కింద శిక్ష పడింది, అనర్హుడు కాదా అంటే సుప్రీంకోర్టు ఈ మధ్య ప్యాకాట మీద తీర్పు చెప్తూ ఎంటర్టైన్మెంట్ కొరకు ఆడే ప్యాకాట నేరం కాదు అని చెప్పింది. ఇప్పుడు 4 ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తారు, ఫంక్షన్లో 10 మంది కలుస్తారు, టైం పాస్కు ప్యాకాట ఆడతారు, అది నేరం కాదు కదా. నువ్వు డబ్బు పెట్టి గ్యాంబ్లింగ్ ఆడితేనే నేరం. అది కూడా నీకు 100,000 రూపాయలు, లక్షల రూపాయలు పెట్టుకొని ఆనందానికో 10 రూపాయలు పెట్టుకుంటారు, గేమ్కు 100 రూపాయలు పెట్టుకుంటారు, ప్యాకాట్ ఆడతారు, ఎవరికి వెళ్తే వారికో 100 రూపాయలు వస్తాయి. దీనివల్ల ప్రమాదం ఉంటుందా? అందువల్ల మీరు స్టిల్ ఈ ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ ఉంటాయి. పాయింట్ ఏంటంటే గ్యాంబ్లింగ్, మనీ ఆధారంగా చేసే గేమ్స్ ఉండవు. ఎందుకంటే ఇవి ఎక్కువ గేమ్స్లో నిజంగా మనీ ఎవరికి రాదు. స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే అత్యధిక మంది మనీ కోల్పోవడమే. ఈ గేమ్ల డిజైనింగ్ మనకు తెలియదు. ఈ గేమ్ల డిజైనింగ్ పైన ఆరోపణ ఏంటి అంటే ఈ గేమ్స్ ఆర్ ఎసెన్షియల్లీ డిజైన్ టు లూజ్ మనీ. నీకు ఎంత లక్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా అల్టిమేట్గా గేమ్స్లో గెలవరు. మీరు ప్యాకాటతో ఫ్యాక్టరీలు నిర్మించిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ప్యాకాటతో పొలాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారా? ప్యాకాటతో సంపాదించి కంపెనీ పెట్టిన వాడు ఉన్నాడా? ఆఖరికి ప్యాకాటతో సంపాదించి ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారా? ఎక్కడ లేరు కదా. మీకు నేను ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నానండి ప్యాకాటలో అనేవాడు ఉన్నాడా? నేను ఈ అపార్ట్మెంట్, నేను యూట్యూబ్లో రెవెన్యూ సంపాదించి నేను ఒక లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నా అనేవాడు ఉండొచ్చు. క్రియేటర్, బాగా టాలెంటెడ్ క్రియేటర్ అయితే కాస్త సంపాదించవచ్చు, కట్టుకోవచ్చు. కానీ మీరు ప్యాకాటలో ఇల్లు కట్టుకున్నా, ఇది ఈ అపార్ట్మెంట్ ప్యాకాట్లో గెలుచుకున్నా అంటాడు ఉండడా? నేను ఆన్లైన్ గేమ్లో ఇల్లు గెలుచుకున్న అపార్ట్మెంట్ అని ఉన్నాడా? ఆన్లైన్ గేమ్ ద్వారా నా వృత్తి నెలకు 1,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది అన్నాడు చూపెట్టండి. స్కిల్ బేస్లో నీకు ఆదాయం ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ ఆడి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దట్ ఇస్ అ స్కిల్. నీకు ఒకసారి 100 సెంచరీ కొట్టామనుకోండి, బోలెడు డబ్బులు వస్తాయి స్పాన్సర్షిప్ ద్వారా, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ద్వారా, ప్రమోషన్ ద్వారా. అందువల్ల ఇప్పటికీ కూడా గేమింగ్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ గ్యాంబ్లింగ్తో కూడిన గేమింగ్ ఈజ్ బ్యాడ్. అది స్కిల్లా లక్క అనేది చెప్పడం చాలా కష్టం కనుక మనీ ఇండ్యూస్డ్ గేమింగ్, అంటే డబ్బుతో లింక్ అయి ఉన్న గేమ్స్ పైన ప్రభుత్వం నిషేధం విధించింది. డబ్బు లేకుండా నువ్వు సబ్స్క్రిప్షన్ బేస్డ్, అడ్వర్టైజ్మెంట్ బేస్డ్, స్పాన్సర్షిప్ బేస్డ్ గేమ్స్ ఆడుకోవచ్చు ఇప్పటికీ.